తెలంగాణ సీఎం కేసీఆర్ బాలకృష్ణ నటించిన శాతకర్ణి సినిమా చూసేందుకు ప్రసాద్ ఐమాక్స్ కు వెళ్లనున్నారు. ఐమాక్స్ థియేటర్ దగ్గర శాతకర్ణి సందడిని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యమంత్రి అక్కడికి ఎన్ని గంటలకు రాబోతున్నారు? రిషి, నిన్నటిదాకా ఖైదీ నెంబర్ 150 బాస్ ఇస్ బ్యాక్ అని మారుమోగినటువంటి థియేటర్లు ఈరోజు జయహో శాతకర్ణి అంటున్నాయి. ఈరోజు ఉదయం ప్రీమియర్ షో 4 గంటల నుంచి మొదలుకొని అన్ని థియేటర్ల దగ్గర హడావిడి మొదలైంది. ప్రసాద్ ఐమాక్స్లో కూడా ప్రత్యేకమైనటువంటి షోలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి చరిత్రను, గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను చాటి చెప్తున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ సీఎం కేసీఆర్ను కూడా బాలకృష్ణ ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో ప్రసాద్ ఐమాక్స్ కూడా వస్తున్నారు అనేట్లు సమాచారం. మరి అందుకు తగినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నటువంటి బిగ్ స్క్రీన్లో ఈ షోని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడికి దాదాపు ఇప్పటికే చాలామంది వీఐపీలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ఈ గౌతమిపుత్ర శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ ఇప్పటికే చేరుకొని సినిమా చూస్తున్నారు. అదేవిధంగా ఇందులో నటించినటువంటి హీరోయిన్ శ్రియా కూడా మూవీని చూస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ కూడా బాలకృష్ణతో పాటు కలిసి ఇక్కడికి వస్తున్నాడు అనేటటువంటి సమాచారం ఉంది. దానికి తగ్గట్లు కూడా ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రసాద్ ఐమాక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బిగ్ స్క్రీన్లో షోను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ బాలకృష్ణ, సీఎం కేసీఆర్ ఇద్దరూ కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా విజయవాడలో ప్రత్యేకమైనటువంటి షోను చూస్తారు అని అనుకున్నప్పటికీ అక్కడ క్యాన్సిల్ అయిపోయినటువంటి తరుణంలో బాబు కూడా ఇక్కడే ప్రసాద్ ఐమాక్స్లోనే చూసే అవకాశం ఉందని కూడా అని చెప్తున్నారు. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్, బాలకృష్ణ ఇద్దరు కలిసి కూడా ఈ సినిమాను చూడడానికి వస్తున్నారు. అదేవిధంగా మొత్తంగా సినిమా ప్రారంభమైనటువంటి ఈరోజు ప్రీమియర్ షోతోనే సినిమా భారీ హిట్ సాధించినట్లు పూర్తి స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను చాటి చెప్పే విధంగా ఉన్నటువంటి సమాచారం రావడంతో ఇటు ఫ్యాన్స్లో కూడా పూర్తి స్థాయిలో ఆనందోత్సవం వెల్లువిరుస్తుంది. నిన్నటి వరకు ఖైదీ నెంబర్ 150 బాస్ ఇస్ బ్యాక్ అన్నటువంటి ప్రేక్షకులంతా కూడా ఈరోజు గౌతమిపుత్ర శాతకర్ణి అటు బాలకృష్ణ ఫ్యాన్స్తో పాటు ఇటు గౌతమిపుత్ర శాతకర్ణి అని ఒక మహారాజు తెలంగాణలో ఉన్నటువంటి తన చాటిత్యాన్ని అదేవిధంగా భారతదేశ సంస్కృతిని కూడా చెప్పాడు అనేటటువంటి ఉద్దేశంతో ఫ్యాన్స్తో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని హాల్స్ దగ్గర కూడా సందడి నెలకొంది. ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నటువంటి 4 స్క్రీన్స్లో కూడా ఈ సినిమాను దాదాపు 3 స్క్రీన్లో ప్రదర్శింపజేస్తున్నారు. మరి సీఎం కేసీఆర్ కూడా బాలకృష్ణ ఆహ్వానించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వస్తారు అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. మరి బాలకృష్ణ 11 o'clock షోకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి సీఎం కేసీఆర్ కూడా వస్తారా లేకపోతే ఇద్దరు కలిసి వస్తారా అనేటటువంటిది చూసుకోవాల్సిందే. మరి అందుకు తగ్గటువంటి ఏర్పాట్లు మాత్రం అయితే ఇక్కడ అన్ని పూర్తి స్థాయిలో చేశారు. రిషి, రెస్ట్రిక్ట్ చేస్తున్నారా సీఎం రానున్న నేపథ్యంలో? ఇక్కడికైతే పోలీసులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ కూడా సడన్ గా డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు షెడ్యూల్లో లేకపోయినప్పటికీ కూడా బాలకృష్ణ ఆహ్వానించారు. మళ్ళీ ఈరోజు ఉదయం కూడా సినిమా టాక్ కూడా పాజిటివ్గా రావడం, చాలా బ్రహ్మాండంగా తీశారు క్రిష్ అనేటటువంటి మొత్తంగా ఓవరాల్గా మంచి టాక్ రావడంతో సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడే నేను వస్తాను అని బాలకృష్ణకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ప్రసాద్ ఐమాక్స్లోనే ఇద్దరు కలిసి ఈ సినిమా చూద్దాం అని అనుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో మాత్రం నిర్వాహకులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బిగ్ స్క్రీన్లో అందుకు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఇతరత్ర ఎవరు వీఐపీలు వచ్చినా లేకపోతే బాలకృష్ణ లేదా మూవీ టీం ఆల్రెడీ ఇప్పటికే క్రిష్, శ్రియా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళంతా చూసేందుకు ఏర్పాట్లు చేశారు.